ఎవరైతే ఇప్పుడు మీ వీడియో స్టార్ట్ చేశారో వీడియో మీకు ఇక్కడ దాకా వచ్చారు అంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనే తపనతో వచ్చారు. ఓకేనా? సో ఏదైతే ఈ ఇంట్రెస్ట్ ఉందో మీరు చివరి వరకు వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో స్కిప్ చేస్తే హాఫ్ ఆఫ్ ది నాలెడ్జ్ వస్తుంది. స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు మొత్తం కూడా హాఫ్ ఆఫ్ ది ఎవరైతే సగం సగం నేర్చుకొని దిగుతున్నారో వాళ్ళదే పోతుంది. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వీడియోస్ మొత్తం ఒక్కడిగే వేసాను. ఇక్కడి నుంచి ప్రతి వారం ఒక్కొక్క వీడియో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకు మండే అంటే నా బిజినెస్లో ఆల్రెడీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటు ప్లస్ ఈ-కామర్స్ వెబ్సైట్ buyself.in అని చెప్పేసి ఈ-కామర్స్ వెబ్సైట్ ఉన్నాయి. అలా నేను దీంతో ఇంట్రాడే ప్లస్ ఆప్షన్ సెల్లర్ వైపు ఉంటాను. కాబట్టి ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ టు యాపిల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి డిస్కషన్ చేయబోయే ముందు అసలు స్టాక్ మార్కెట్లోకి ఏం జరుగుతుందనే విషయం చాలా నీట్గా ఇవాళ డిస్కషన్ చేస్తాం. ఎన్ని రకాలుగా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి అనేది మనం క్లారిటీగా డిస్కషన్ చేస్తాం. అంతకన్నా ముందు షేర్ మార్కెట్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నా పేరు లోకేష్. అయితే నా క్వాలిఫికేషన్ వచ్చేసరికి MBA, MSc మ్యాథ్స్ అండ్ NIT నుంచి సర్టిఫైడ్. అలానే నేను గత 15 సంవత్సరాల నుంచి మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేశాను, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మ్యాథ్స్ టీచర్గా. అలానే దాంతోపాటు నాకు సమ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ-కామర్స్ వెబ్సైట్ కూడా రన్ చేస్తున్నాను, buyself.in అని చెప్పేసి. సో దీంతోపాటు అదనంగా నేను షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంటు ప్లస్ ఇంట్రాడే ప్లస్ ఆప్షన్ సెల్లర్గా చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ నా యొక్క ఎక్స్పీరియన్సు ప్లస్ నేను గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్సు. అయితే చిన్న ఎగ్జాంపుల్స్ నుంచి మొదలుపెట్టి దీంట్లో ప్రతిదీ ప్రాక్టికల్గా డిస్కషన్ చేద్దాం. ఎంతమందికి నిజంగా చూడండి షేర్ మార్కెటింగ్ అనేది ఎంతమందికి గ్యాంబ్లింగ్ అనిపిస్తుంది? నిజంగా చెప్పండి. సో ఒకటి, ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళకి ఇదొక గ్యాంబ్లింగ్ కనిపిస్తుంది. అలానే ఎక్కువ లాస్ అయిన వాళ్ళకి కూడా ఇదొక గ్యాంబ్లింగ్ లాగా కనపడుతుంది. అవునా? ఈ రెండు రకాల వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయిన వాళ్ళకి ఇదొక గ్యాంబ్లింగ్ లాగా కనపడుతుంది. అలానే మరి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా చాలామంది ఇది గ్యాంబ్లింగ్ అని చెప్తూ ఉంటారు. సో దీనికి కొన్ని థియరిటికల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లాజికల్గా ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యుక్రెయిన్ రష్యా వార్ జరిగింది. సడన్గా మరి మార్కెట్ ఒక 800 పాయింట్స్ పడిపోయింది. అలానే మరి COVID-19 వచ్చింది. సో అక్కడ ఆ టైంలో కూడా ఏమైంది, మార్కెట్ చాలా స్పీడ్గా పడింది. ఇక్కడ ఏమన్నా గ్యాంబ్లింగ్ జరిగిందా? సో ఇలా కొన్ని థియరిటికల్గా ఉంటాయి. ఆ థియరిటికల్గా మనం ఎప్పుడైతే చదివి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు ఇది గ్యాంబ్లింగ్ లాగా మనకు కనపడదు. ఇది ఒక బిజినెస్ లాగా మనకు కనపడుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం మార్కెట్లో చేసే మిస్టేక్ ఏంటి, ఎక్కువగా ప్రాక్టికల్ చేసి డబ్బులు పోగొట్టుకొని తర్వాత తిరిగి చదవటానికి ఇష్టపడుతున్నారు. అలా కాకుండా మనం థియరిటికల్గా ఎక్కువగా చదివి తర్వాత మెల్లిమెల్లిగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే మనకి 100% దీంట్లో నుంచి మనకి షేర్ మార్కెట్లో నుంచి మనీ అనేది గ్యారంటీగా ఇన్కమ్ సోర్సెస్ అవుతుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే మనం ఏ బిజినెస్ చేసినా ఎంత పర్సంటేజ్ వరకు రిటర్న్ వస్తుంది నాన్న? మనకు వచ్చేసరికి ఒక ఏ బిజినెస్ చేసినా అంటే ఆల్రెడీ బిజినెస్ వాళ్ళు ఉంటారు. సో చూసే వాళ్ళకైనా సరే ఆల్రెడీ చేసిన వాళ్ళకైనా మ్యాక్సిమం 30 లేదా 20% ఎవ్రీ ఇయర్ రిటర్న్ వస్తుంది. కానీ మనం షేర్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఇన్కమ్ సోర్సెస్ కావాలని చెప్పి ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళే మార్కెట్లో లాస్ అవుతున్నారు తప్పితే ఎవరైతే బిజినెస్ లాగా ఆలోచిస్తున్నారో వాళ్ళు ఎక్కడా కూడా ఇక్కడ లాస్ రాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి లాస్ వస్తుందంటే ఇక్కడ ఎవరైతే రెగ్యులర్గా ఇమ్మీడియట్గా మనీ సంపాదిద్దామని ఆలోచిస్తున్నారో వాళ్ళందరికి కూడా మనకి లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ వచ్చిన తర్వాత నేర్చుకొని అప్పుడు మళ్ళా నీట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తారు. ఓకే, సో అసలు దీంట్లో
మనకి ఎన్ని రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. మనకి షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఐపీఓ ద్వారా ఇన్కమ్ సోర్సెస్ వస్తుంది. అలానే ఈక్విటీలో మన పెట్టుబడులు పెట్టి లాంగ్ టర్మ్ 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వదిలేస్తే మనకి ఖచ్చితంగా లాభాలే వస్తుంది, కానీ నష్టాలు మాత్రం రాదు. దాని తర్వాత ఇంట్రాడే చేసే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ లేదా మంత్లీ ఇన్కమ్ వస్తుంది. ఆప్షన్ బయ్యర్స్ అంటారు, లేదా ఫ్యూచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ, లేదా వేరే రీసెల్ అంటే బయ్యర్స్ సెల్లర్స్ అని ఇద్దరు ఉంటారు కాబట్టి సో సెల్లర్ వైపు ఉన్నప్పుడు కొంత ప్రాఫిట్ ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నిటినీ 1 by 1 మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, మనం మనీ ఎర్నింగ్ అనేది చాలా స్లో ప్రాసెస్ లాగా ఉండాలి, అంతేగాని గ్యాంబ్లింగ్ లాగా ఆలోచిస్తే ఆటోమేటిక్గా అంటే 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు ఆలోచించడం అనేది గ్యాంబ్లింగ్. మరి 100 రూపాయలు పెట్టి 20 రూపాయలు 30 రూపాయలు ఆలోచిస్తే అది బిజినెస్ కింద వస్తుంది. సో మనం అలానే ఆలోచించాలి, కానీ గ్యాంబ్లింగ్ లాటరీ టికెట్ కొంటే మనకు ఒకేసారి 1 కోటి రూపాయలు 5 కోట్లు వస్తుంది 100 రూపాయలు పెడితే. అలానే మరి ఇంకేముంది, హార్స్ మీద పందెం కట్టడాలు. సో ఇలా పందెం కట్టడాని మీద వచ్చిన డబ్బులు అది కూడా గ్యాంబ్లింగే కదా. సో ఇలా గ్యాంబ్లింగ్ లాగా షేర్ మార్కెట్ని ఆలోచించిన ప్రతి వ్యక్తి ఇక్కడ ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యారు. కానీ సో ఎక్కువగా ఇన్కమ్ సోర్సెస్ లాంగ్ టర్మ్లో సంపాదించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు షేర్ మార్కెట్లో, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం 1 by 1 ప్రతిరోజు లేదా 1 week 2 weeks ప్రతి 1 week మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఎవ్రీ సాటర్డే ఒక వీడియో. అంటే మీకు ఎవరైతే షేర్ మార్కెట్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ ఆర్డర్ ప్రకారం నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఏమీ తెలియకుండా ఇమీడియట్గా ఎవరో కాల్స్ ఇస్తున్నారు ఇమీడియట్గా పెట్టుబడి పెట్టడం మాత్రం చెయ్యొద్దు. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి వ్యక్తి కూడా ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకోవడానికి ట్రై చేయండి. అయితే ఒక సగం నాలెడ్జ్తో వచ్చిన నాలెడ్జ్తో ఇమీడియట్గా ట్రేడింగ్ చెయ్యొద్దు. నేర్చుకోవడానికి ఎక్కువ టైం పెట్టండి. ఒక 3 months కాదు, 4 months కాదు, 6 months. మన డిగ్రీ సర్టిఫికెట్ సంపాదించుకోవడానికి 22 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెయిట్ చేసాం. అలాంటిది ఆ సర్టిఫికెట్లతో సంపాదించేది కొంతవరకు ఉంటుంది. అయితే ఇక్కడ షేర్ మార్కెటింగ్ అనేది మనకి అప్ టు డై వరకు మనం చేస్తూనే ఉండొచ్చు. దేర్ ఈజ్ నో రిటైర్మెంట్. కాబట్టి మీరు కొంచెం చాలా స్లోగా ఆలోచించండి, ఇమీడియట్గా రియాక్షన్ చేయొద్దు. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఎవరైతే వేడివేడిగా వస్తారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే లాస్ అయినా అవుతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం చాలా స్లోగా నేర్చుకోవడానికి ఎక్కువ టైం పెట్టండి. ఒక 6 నెలలు మాత్రం నేర్చుకోవడానికి ఎక్కువ టైం పెట్టండి. మినిమం ఒక 6 months వరకు మోర్ దాన్ 10,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. హూ ఆర్ ఇన్ ఆప్షన్ బయ్యర్స్, ఇంట్రాడే చేసేవాళ్ళు కూడా మోర్ దెన్ 10,000, లేదా స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు కూడా మోర్ దెన్ 10,000. గుర్తుపెట్టుకోండి, మనం 100 రూపాయల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అవన్నీ మనం ఇప్పుడు నేర్చుకుంటాం. మనం 100 రూపాయల నుంచి కూడా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే నేర్చుకుంటున్నారో ఆ తర్వాత మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చేయండి, చూడండి. ఓకేనా? సో అసలు మనకి ఇక్కడ మన బేసిక్స్లో అసలు ఏమేమి మార్కెట్ నేర్చుకోబోతున్నామో ఒక్కసారి చూడండి నాన్న. ఓన్లీ బేసిక్స్ గురించి మాత్రమే ఇక్కడ చెప్తున్నాను, వేరే దాని గురించి చెప్పట్లేదు. ఓన్లీ బేసిక్సే. దీని తర్వాత మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటాం, దీని తర్వాత ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నేర్చుకుంటాం, దీని తర్వాత మళ్ళీ ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుంటాం. ఎప్పుడైతే ఈ 4 మీరు కంప్లీట్ అయిందో అప్పుడు స్టాక్ మార్కెట్లో మీరు ఎలా ఆడుకోవాలో ఒక ఐడియా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఆడుకోవటం నేర్చుకున్నారో మనీ ఎక్కడికి వెళ్ళదు. మీకున్నటువంటి 250 ట్రేడింగ్ లేదా 240 ట్రేడింగ్లో మనకి మ్యాక్సిమం ఒక 30-40 ట్రేడింగ్ లాస్ అవ్వచ్చేమో, కానీ 200 ట్రేడ్స్ మనకి ఎప్పుడు లాభాల్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ఎవరైతే అంటే ఎంప్లాయీగా ఉంటూ కొంత ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ రావాలనుకుంటున్నారు, లేదా హౌస్ వైఫ్గా ఉంటూ కొంత వేరే ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పబోయే కోర్సు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే మీరు లాంగ్ టర్మ్లో మీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాంట్లో ఎవ్రీ ఇయర్ 50-40% వచ్చే అవకాశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ 40-30% మధ్యలో లేదా 50% వరకు రన్ చేసుకోవచ్చు మీరు. సో చూద్దాం, మనకి స్టాక్ మార్కెట్ గురించి డీటెయిల్డ్గా ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకుంటాం దీంట్లో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్ ఆర్ వెరీ రిస్క్. మన స్టాక్ మార్కెట్లో పెట్టడం అనేది రిస్కా కాదా అనేది నేర్చుకుంటాం. స్టాక్ మార్కెట్ పక్కన పెడితే మన లైఫ్లో ప్రతిరోజు రిస్కే,
అవునా? ఎక్కడికి వెళ్ళినా రిస్కే. కాబట్టి దాని రిస్క్ను తగ్గించుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కొంత మనీ రెవెన్యూ చేసుకోవడానికి చూడాలి, కానీ రిస్క్ లేని వ్యాపారం లేదు, రిస్క్ లేనిది ఏదీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో కూడా అసలు ఈ మార్కెట్ గురించి మనం అనాలిసిస్ చేస్తాం. తర్వాత మనకి ఆల్రెడీ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, డిగ్రీ మ్యాథ్స్ చదివాను, అవునా, బీఎస్సీ. తర్వాత ఏం చేశాను, ఎంబీఏ చేశాను, మళ్ళీ ఎంఎస్సీ మ్యాథ్స్ చేశాను. బట్ నాకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ కొంచెం తక్కువ. కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, రెండోది, మనకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటేనే చేయగలమా? ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నా చేయొచ్చు, లేనిపోయినా చేయొచ్చు. అలాంటి ఎగ్జాంపుల్స్ మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు మార్కెట్లో కొన్ని వందల కోట్లు బీకామ్ కాకుండా బీఏలు చదివి, లేకపోతే హెచ్ఆర్ మేనేజర్ చదివి, లేకపోతే వేరే అదర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్తో సంపాదించిన వాళ్ళు చాలామందిని మీకు చూపిస్తాను. డైరెక్ట్ ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. దాని తర్వాత స్మాల్ ఇన్వెస్టర్ కెనాట్ మేక్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్. చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే మనకి లాభాలు వస్తాయా రావా అనేది నేర్చుకుంటాం ఇక్కడ. అంటే మీరు కనీసం నీకు ఇందాకేం చెప్పాను, 100 రూపాయలు పెట్టుబడి పెట్టినా కూడా స్టాక్ మార్కెట్లో 1 ఇయర్ పాటు ఎవ్రీ 100 రూపీస్ పెట్టినా మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఆ తర్వాత నుంచి మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి, స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా చాలా బాగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. దాని గురించి చెప్తాను. సో స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఫర్ ఉమెన్. స్టాక్ మార్కెట్ అనేది ఆడవారికి వర్తిస్తుందా? ఆల్రెడీ చేస్తున్నారా? చెయ్యట్లేదు? ఆల్రెడీ ఇంతకు ముందు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? సో గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసేది ఆడవారే. గుర్తుపెట్టుకోండి, మనం మేల్స్ ఎక్కువగా చేయలేరు. ఫిమేల్స్ చేసినంత మనకి మేల్స్ అయితే చేయలేరు ఫైనాన్షియల్ నాలెడ్జ్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐదో పాయింట్ వచ్చేసరికి, వాట్ ఈస్ ద స్టాక్ మార్కెట్? అసలు స్టాక్ మార్కెట్ అంటే ఒక కంపెనీకి స్టాక్ మార్కెట్లోకి ఎలా ఎంటర్ అవుతుంది? అక్కడ ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక కంపెనీని నేను స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ చేయాలనుకుంటున్నాను. సో అక్కడి నుంచి ఆ స్టాక్ మార్కెట్లోకి నేను ఎలా ఎంటర్ అవ్వాలి? దాని తర్వాత ఎవరైతే మనం బయ్యర్స్ సెల్లర్స్ ఉంటారో దాంట్లో స్టాక్ మార్కెట్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. హూ ఆర్ ద పార్టిసిపేట్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్? ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఒక క్లారిటీ ఇస్తాం. రిటైలర్స్ ఉంటారు, మొత్తం 3 రకాలుగా పార్టిసిపేట్స్ ఉంటారు. దాంట్లో మనం రిటైలర్స్ అంటారు, హై నెట్ హెచ్ఎన్ఐ అంటారు, లేకపోతే మనం అప్పుడప్పుడు చూస్తాం ఎఫ్ఐఎన్ ఫారిన్ ఇన్వెస్టర్స్ అని, అలానే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అని మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత 7వ పాయింట్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఇది ఎందుకు నేర్చుకోవాలి? ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి ఎందుకు నేర్చుకోవాలి? గత 100 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడైతే లాస్ అయ్యిందో ఇండియన్ స్టాక్ మార్కెట్తో పాటు మిగతా కంట్రీల గురించి కూడా ఎనాలిసిస్ చేస్తూ మనం ఎక్కడెక్కడ స్టాక్ మార్కెట్ ముందుగానే పడిపోతుందని ఒక అవగాహన మనకు రావాలా. అంటే 1992 స్కామ్ తర్వాత నుంచి మనకి 2008లో పడిన తర్వాత 2019లో, అలానే రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత ఈ 4 సంఘటనల్లో ముందుగానే ఆల్రెడీ ఎవరైతే అవగాహన ఉన్నారో ముందుగానే క్యాష్ విత్డ్రా చేశారు. అలా మార్కెట్ మనకి ఎప్పుడైతే కింద పడుతుందని తెలిసిందో ఈజీగా ముందుగానే కొంత విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి దాని ద్వారా మనకు ఒక ఐడియా వస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసరికి, వై ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలా? మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, లేదా రియల్ ఎస్టేట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేకపోతే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మరి అవన్నీ వదులుకొని స్టాక్ మార్కెట్లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలా? ఇవన్నీ నేర్చుకోవడమే నేను క్లారిటీగా చెప్తాను. స్టాక్ మార్కెట్లో ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ గురించి మాట్లాడదాం. ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాం, బట్ అదే ఎస్బీఐ స్టాక్ మార్కెట్లో ఉంది కదా. మరి ఎస్బీఐలో 7% వస్తే మరి దాంట్లో నుంచి మినిమం 10-12% వస్తుంది కదా ఇంట్రెస్ట్. మరి దాని కంపారిజన్ ఎలా చేయాలనేది నీట్గా నేర్పిస్తాను. అలానే ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, తర్వాత లార్జ్ క్యాప్, వాట్ ఈస్ ద మార్కెట్ క్యాప్ అంటే ఏంటి, తర్వాత ఈ కార్పొరేట్ యాక్షన్స్ గురించి, ఈ 6వ పాయింట్ గురించి మాట్లాడతాను. అలానే మనకి అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అనేది ఒకసారి చూద్దాం. మార్కెట్ టైమింగ్స్, ఇండిసెస్, ఇక్కడ చాలా నీట్గా మీకు బేసిక్స్ అనేది చాలా క్లియర్ కట్గా, అంటే నాకు స్టాక్ మార్కెట్ గురించి అసలు నాలెడ్జ్ లేదు అనే వాళ్ళు ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతూ
ప్రతిరోజు నేను ఎక్స్పోర్ట్ చేసేదే యూట్యూబ్లో ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఎవరైతే వాళ్ళు ఫాలో అవుతారో ఖచ్చితంగా జీరో నాలెడ్జ్ నుంచి మీకు పూర్తిగా జీరో టు హీరో నాలెడ్జ్, అంటే రూపాయి ఇంకా అసలు ఏమీ వద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో పెట్టినప్పుడు చాలా నీట్గా ఫాలో అవ్వండి, 1-2 సార్లు చూడండి. అసలు జీరో నాలెడ్జ్, నాకు అసలు ఏ నాలెడ్జ్ లేదు, నాకు 10th క్లాస్ చదువుకున్నాను, 10th క్లాస్ చదివిన దగ్గర నుంచి మీరు ఎవరైనా సరే ఇవి స్టాక్ మార్కెట్లో చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అసలు ఎక్కడ కూడా నాకు రాదు అనే ఉద్దేశంతో కాకుండా చాలా నీట్గా మీకు చెప్తాను, ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఓకేనా? ఎప్పుడైతే ఈ స్టాక్ మార్కెట్ బేసిక్స్ నేర్చుకున్నామో దాని తర్వాత టెక్నికల్ అనాలిసిస్లోకి ఎంటర్ అవుతాం, దాని తర్వాత ఫ్యూచర్ అండ్ ఆప్షన్లోకి. అలానే గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం కోర్స్ మీకు ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు అలా గుర్తుపెట్టుకోండి. మన దగ్గర అయితే మేము క్లాస్లో వచ్చేసరికి ఫుల్ డేస్ 9 to 5, 3 days ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తాను, అలానే 2 days ఆన్లైను మళ్ళా గ్యాప్ ఇచ్చి కండక్ట్ చేస్తాను. అలా కాకుండా ఓన్లీ ఆన్లైన్లోనే నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీడే ఈవినింగ్ 6:30 to 9:30 నేను ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాను. అలా కాదు సార్ నాకు కుదరదు, మీరు రికార్డింగ్ 6:30 to 9:30 నాకు ఆ టైంలో కూడా కుదరదు అంటే నేను రికార్డింగ్ చేసిన క్లాసులు మీరు నేర్చుకోవచ్చు. ఆల్రెడీ రికార్డింగ్ చేసిన క్లాసెస్ ఉన్నాయి. జస్ట్ కింద మనకి ఏదైతే కింద యూట్యూబ్ ఛానల్, మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టాను, వాట్సాప్ లింక్ పెట్టాను, అలానే మన యాప్ లింక్ పెట్టాను. సో మీరందరూ దాని ద్వారా ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేద్దాం. ఇంకా మీకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమేమి నేర్చుకుంటున్నాం, అసలు ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలో నేర్చుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.